హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. రీసెంట్గా షాద్నగర్లో ఒక దళిత మహిళ మీద పోలీసు వాళ్ళు అరాచకంగా అర్ధరాత్రి పూట 3rd డిగ్రీని చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో ఈరోజు బీఎస్పీ పార్టీ ఒక ర్యాలీ తీసి ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను అనేది పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం బీఎస్పీ పార్టీ ఆఫీస్లో ఉన్నాము. వాళ్ళతో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. సార్, ముందుగా చెప్పండి, రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఇప్పుడు సిఐ కూడా ఈ ఘటనలో ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రెడ్డి అని తెలుస్తుంది. రెడ్డి కాబట్టి అతన్ని సేవ్ చేసే ప్రాసెస్ నడుస్తుంది ఇక్కడ అని. రేవంత్ రెడ్డి గారి పాలన అంతకుముందు ఉన్నటువంటి పాలనకి ఏమీ భిన్నంగా లేదు. ఇంతకుముందు రావుల పాలన ఉండేది. ఏ పదవిలో చూసినా రావులే ఉండేది, దొరలే ఉండేది. ఇప్పుడు వెలమ దొరలు పోయి రెడ్డి దొరలు వచ్చారు. ఏ రంగంలో చూసినా, ఏ పదవులలో చూసినా ఇవాళ రెడ్డి దొరలు. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది. ఈ షాద్నగర్లో జరిగిన సంఘటన చూస్తే ఆ రామిరెడ్డి అనే సిఐ గారిని చూసినట్లయితే ఆనాడు రజాకారుల హయాంలో, రజాకారుల సందర్భంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమయంలో, నైజాం కాలంలో కాసిం రజ్వీ నేతృత్వంలో ఏదైతే రజాకారు సైన్యాలు వెళ్ళి మహిళలను బట్టలుడబెక్కి అందరి ముందట లాగులు దొడిగిచ్చి తొండలు లోపలికి పంపించి హింసించారో అంత దారుణమైన పైశాచికత్వాన్ని ప్రదర్శించినటువంటి సిఐ మీద ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్య తీసుకోలేదు. అంటే ఏదో కంటి చూపు తెరగా ఆయనను పక్కకు పెట్టి చోద్యం చూస్తున్నారే తప్ప నిజానికి ఇది రెడ్డి ఆనాడి రజాకారులను పోషించినటువంటి, రజాకారు సైన్యాలను పోషించినటువంటి రాపాక రామచంద్రారెడ్డిని మరొక్కసారి గుర్తు చేస్తున్నది ఈ సంఘటన. ఈ దుర్ఘటన అంటే మహిళల మాన ప్రాణాలతోటి ఆడుకున్నటువంటి రెడ్డి రజాకారులు వాళ్ళ వారసుడే ఈరోజు రామిరెడ్డి అని నేను భావిస్తున్నా. ఈ రామిరెడ్డికి ఆయన వంత పాడుతున్నాడు, ఆయనను వెనుకేసుకొస్తున్నాడంటే మరొకసారి ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతంలో రజాకారు సైన్యాలను తయారు చేసి బహుజనుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేసి మళ్ళీ భూములన్నింటినీ కూడా చెరబట్టి మరొక్కసారి వెట్టి చాకిరి విధానాన్ని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ఏ రకంగానైతే కింది కులాలు బీసీ ఎస్సీ ఎస్టీలు వెట్టి చాకిరి చేసి దొరల కింద బాంచన్ దొర అని బతికిన రోజులనేవో అలాంటి రోజులే తీసుకురావాలనుకుంటున్నాడేమో. ఏ రంగంలో చూసినా, ఎక్కడ చూసినా, ఏ పదవిలో కీలకమైన పదవిలో చూసినా రెడ్లను మాత్రమే పెట్టుకొని వాళ్ళ పరిపాలన సాగిస్తుండు. అందుకొరకే ఈ సిఐ రామిరెడ్డి కూడా అదే అండదండలతోటి అదే బలం చూసుకొని ఇవాళ మహిళల మీద అత్యాచారాలు, అర్ధరాత్రి పూట ఒక మహిళను తీసుకెళ్ళి బట్టలు ఊడదీసి ఆయనే పైశాచికత్వాన్ని ప్రదర్శించడం అనేది చాలా దుర్మార్గం, హేయమైనదిగా మేము భావిస్తున్నాం. ఈ విషయంలో మీరు నెక్స్ట్ తీసుకోబోతున్న కార్యాచరణ ఏమైనా ఉందా? ఖచ్చితంగానండి. తెలంగాణ రాష్ట్రం అనేది ఇతర రాష్ట్రాల కంటే చాలా భిన్నమైంది, చాలా చైతన్యవంతమైంది. తెలంగాణ రాష్ట్రంలో పురుషులతో పాటు మహిళలు కూడా చాలా చైతన్యవంతులు. ఇక్కడ కింది కులాలకు సంబంధించినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు, అదేవిధంగా మత మైనారిటీ మహిళలు అందరూ ఇక్కడ చాలా చైతన్యవంతులు. ఈ గడ్డ చాలా చైతన్యవంతమైంది. ఎన్నో ప్రభుత్వాలను మట్టుబెట్టినటువంటి చైతన్యం ఈ గడ్డకున్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఏదో చేస్తుందని అంటే చేయలేదు. కాబట్టి ప్రజలు రేవంత్ రెడ్డి కళ్ళబొల్లి మాటలను నమ్మిండ్రు, అధికారానికి తీసుకొచ్చారు. కానీ ఈయన కూడా కేసీఆర్ లాగానే చేస్తున్నాడు. కాబట్టి త్వరలోనే కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి ప్రజా చైతన్యం, ఈయన ప్రజా పరిపాలన పేరిట ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు అనే విషయాన్ని పసిగట్టినటువంటి ప్రజలు ఈరోజు చైతన్యవంతులయ్యి మళ్ళీ ప్రజా పోరాటాలకు సిద్ధం పడుతున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి ప్రజా విరుద్ధ అంటే ప్రజలకు ద్రోహం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా మేము ఖచ్చితమైన కార్యక్రమాలు చేపడతాం. ప్రజలందరినీ సమీకరించి రేవంత్ రెడ్డి హయాంలో మహిళల పట్ల కానీ, కింది కులాల పట్ల కానీ జరుగుతున్నటువంటి వివక్షతకు మేము నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. మొదటగా మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ ఆఫీసును మేము భారీ ఎత్తున ముట్టడి చేయడం జరుగుతుంది. ప్రజల జన సముద్రంతో ఒక భారీ ఎత్తున ముట్టడి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా స్పందించినట్లయితే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఎవరైతే రిజర్వేషన్లు వాడుకొని ఈ రిజర్వేషన్ ఫలాల ద్వారా పార్లమెంట్ అసెంబ్లీలలో చేరి
ఇవాళ పదవులను అలంకరించి అన్ని రకాల భోగభాగ్యాలు సుఖాలు అనుభవిస్తున్నారో వాళ్ళను కూడా మేము వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా వాళ్ళను ప్రజలందరం ఒకటే, తెలంగాణ ప్రజలందరూ ఒక ప్రజా ఉద్యమం లేవదీయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మహిళలు ఈ సమాజం లోపల 50% మంది అర్ధరాత్రి పూట ఒక మహిళను పైశాచికత్వంగా అంత అమానుషంగా బట్టలుడవికి ఆయన థర్డ్ డిగ్రీ ప్రయోగించడం పట్ల ఇంత ఉదాసీనంగా వ్యవహరించడం అనేది ప్రజలైతే రేవంత్ రెడ్డి పట్ల చాలా కోపంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా మేము దీని మీద చర్య తీసుకుంటాం. సార్, ఈ రోజు మీరు ర్యాలీ ముఖంగా మీరు ఏవైతే డిమాండ్లు పెట్టారో అవి మాతో పంచుకోండి. ఖచ్చితంగానండి. సిట్టింగ్ జడ్జి తోటి మొదట సిట్టింగ్ జడ్జి తోటి దీన్ని ఎంక్వైరీ చేయించాలి. సిఐ రామరెడ్డిని వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలి. అదేవిధంగా ఆ బాధిత మహిళను ఏదైతే షాద్నగర్లో అత్యాచారానికి గురై అంటే అర్ధరాత్రి పూట థర్డ్ డిగ్రీ ప్రయోగించబడిన మహిళ ఒక ఎస్సీ మహిళ. ఇప్పటి వరకు ఆ పోలీసుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసు నమోదు చేయాలి. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అదేవిధంగా బాధిత మహిళకు వెంటనే తక్షణం ఎక్స్ గ్రేషియా మేము డిమాండ్ చేస్తున్నాము. కనీసం 25 లక్షల రూపాయలు వెంటనే ఎక్స్ గ్రేషియా మంజూరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్, ఇదేదైతే ఘటన జరిగిందో దాన్ని మనం ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల పట్ల రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది అర్థం చేసుకుంటే ఏమనిపిస్తుంది? అందరికీ జై భీమ్. నా పేరు ఇబ్రాహిం శేఖర్. నేను బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, అదేవిధంగా తెలంగాణ బీఎస్పీ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు బీఎస్పీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీగా నేను, మరి ధర్మందర్ గారు, వీళ్ళందరం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గారు, మరి జగన్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒక నిరసన కార్యక్రమం ఎలిమినార్లో చేపట్టడం జరిగింది. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను. దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని, దొరల పాలన వల్ల ఈ సమాజంలో పీడిత వర్గాలకు న్యాయం జరగట్లేదు, అన్యాయం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్న. ఈరోజు రామరెడ్డి గారు ఒక దళిత వివాహితను తన నేరం రుజువు కాకముందే తన కొన్న కొడుకు 13 ఏళ్ళ అబ్బాయి ముంగడ బట్టలు విప్పి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ద్వారా ఆ సిఐ గారికున్న బలమేంటి? ఉద్యోగ బలమా, కుల బలమా? ఒకవేళ ఉద్యోగ బలం అయితే మీరు సీఎం గారు కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఇప్పటివరకే టర్మినేట్ చేయాలి. ఒకవేళ ఉద్యోగ బలమే కాకపోతే మీది కుల బలం అని మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా ఈరోజు సిఐ రామరెడ్డి గారి ప్లేస్లో ఒక ఎస్సీ ఇన్స్పెక్టర్, లేకపోతే ఒక బీసీ ఇన్స్పెక్టర్, లేకపోతే ఒక మైనారిటీ ఇన్స్పెక్టర్ ఉండి ఒక అగ్రకుల వివాహితను ఈ విధంగా చేసినట్టయితే, ఈ విధంగా పోలీస్ స్టేషన్లో బట్టలు విప్పి వ్యవస్థ చేసి థర్డ్ డిగ్రీ ప్రవేశిస్తే ఇప్పటి వరకు ఆ స్థానంలో ఎస్సీ సిఐ ఉంటే, బీసీ సిఐ ఉంటే, మైనారిటీ సిఐ ఉంటే కొనసాగేవాడా, లేకపోతే మీరు ఎన్కౌంటర్ చేసేటోళ్ళ, లేకపోతే జైలు ఉంచేటోళ్ళ, ఇప్పటికే టర్మినేట్ చేసేలా? అంటే మీరు ఈరోజు సిఐని రామరెడ్డి సిఐని ఇప్పటి వరకు టర్మినేట్ చేయకుండా జైల్లో పెట్టకపోవడం అంటే మీరు ఎక్కడున్నారు? అంటే ప్రజాపాలన ఉన్నారా, మీరు కులపాలన ఉన్నారా? ఒకవేళ మీరు ప్రజాపాలన ఉంటే రామరెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు టర్మినేట్ చేయలేదు? టర్మినేట్ చేయకపోవడం వల్ల మీకు కులం మీద ప్రేమ ఉందని మేము నమ్మాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి మేము ఒకటే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామంటే, మీరు ప్రజాపాలన కొనసాగించినట్టయితే ఇమ్మీడియట్గా రామారెడ్డి గారిని పర్మనెంట్గా ఉద్యోగం నుంచి తొలగించి ఎస్సీ అట్రాసిటీ కేసి మీరు జైలుకు పంపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రెండోది, ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల గెలిచిన ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు
మీరు ఇప్పటి వరకు ఈ ఘటన మీద మీరు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగము కేవలం మీరు పదవులు అనుభవించడానికి కాదు, మీరు ఈ సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి అనే రిజర్వేషన్ తెస్తే మీరు ఈరోజు అణగారిన వర్గాల న్యాయం కోసం మీరు ఎమ్మెల్యేలు అయ్యారా, లేకపోతే మీ వ్యక్తిగతమైన జీవితాలు బాగు చేసుకోవడానికి మీరు ఎమ్మెల్యేలు అయ్యారా, ఎంపీలు అయ్యారా? ఒకవేళ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మీకు ప్రేమ ఉంటే మీరు ఇమ్మీడియట్గా అసెంబ్లీలో మీరు ఈ విషయంపై మాట్లాడి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, మీరు బీజేపీ పార్టీలో ఏ పార్టీలో ఉండొచ్చు, మీరు మాట్లాడకపోతే మీకు మీ మహిళల పట్ల అంటే మీ జాతి పట్ల మీకు ప్రేమ లేదు, మీరు అగ్రకుల బానిసలని ఈ సమాజం ఆలోచించాల్సిన అవసరం వస్తుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ ఇమ్మీడియట్గా మీరు అసెంబ్లీలో ఈ విషయంపై మాట్లాడి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి రామరెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఈ సమాజంలో అణగారిన వర్గాలకు నమ్మకం లేకుండా భయం లేని పరిస్థితి ఉంటుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ మరి ఏదైతే ఇప్పుడు తక్షణమే చర్యలు రేవంత్ రెడ్డి గారు తీసుకోకపోతే మేము డీజీపీ ఆఫీసు ముట్టడించేది ఖచ్చితంగా అది జరుగుతుంది బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల ఇళ్లను కూడా మీరు కనీసం ఒక 10-15 రోజుల్లో కనుక మీరు ఈ వాయిస్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మరి మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టు మరి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల ఇళ్లను కూడా మేము బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మీకు ఖచ్చితంగా వినతి పత్రాలతో పాటు మిమ్మల్ని ముట్టడించే కార్యక్రమం కూడా మేము చేస్తామని తెలియజేస్తూ ఇది చాలా ఏయమైన చర్య అండి. రేవంత్ రెడ్డి గారు మీకు కనబడతలేదా అండి? ఇది ఎంతవరకు న్యాయం? మీది కేసీఆర్ గారు దొరల పాలన అన్నారు, మీది ఏ పాలన అనుకోవాలండి? మీది దొరలో మించిన పాలన అవుతున్నదండి. ఇప్పుడు ఇది ఎంతవరకు న్యాయం అండి? కాబట్టి సీఎం గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఇమ్మీడియట్గా మీరు ఏమాత్రం మీరు మానవతా కోణం మీకుంటే ఇమ్మీడియట్గా మీరు సిఐ రామరెడ్డిని తక్షణమే తొలగించి ఉద్యోగం నుంచి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలుకు పంపాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఒకవేళ ఆయన కాపాడడానికి ప్రయత్నం చేస్తే రాబోయే రోజులల్లో కేసీఆర్ గారు మీ పాపం పండింది అని మీరు ఎట్లయితే స్పీచ్లు ఇచ్చి ఈరోజు పాలనలోకి వచ్చిరో మేము కూడా మీ పాపం పండిందని ప్రజలకు చెప్పి మీ పాపం కూడా పండించే రోజులు దూరం లేవనే విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు సమాజం అంతా అవగాహన పెరిగింది, అణగారిన వర్గాలకు చైతన్యం పెరిగింది, ఆత్మగౌరవం దిశగా ప్రయాణం చేస్తున్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాలకు అన్నిటికీ విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా ఈ విషయంపై అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత గత 8 నెలలుగా మన రాష్ట్రంలో ఎటువంటి అట్రాసిటీస్ పోలీసులు చేసినవి అయితే ఉన్నాయో అవన్నింటి విషయంలో పోలీసుల్ని కేవలం కమిషనరేట్కి అటాచ్ చేసి కనీసం సస్పెండ్ చేయకుండా టర్మినేట్ చేయకుండా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇది కేవలం ఎస్సీలపై దాడులను మనము అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తుంది అనే దాని మీద మనం భావించాల్సి వస్తుంది. అంటే రక్షించే కార్యక్రమం చేస్తుంది కానీ ఈ ఎస్సీలకు న్యాయం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు అలసలేదు. కాబట్టి బీఎస్పీ పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామంటే మీరు ఎస్సీలపై ఎవరు అన్యాయం చేసినా ఎవరు దాడులు ఇవన్నీ ఒకవేళ మా న్యాయపరంగా చర్యలు తీసుకోకపోయినా వాళ్ళపై ఇమ్మీడియట్గా సస్పెండ్ మరియు టర్మినేట్ కార్యక్రమం తీసుకోవాలి తప్ప మీరు అటాచ్ చేయడం అంటే వాళ్ళకు మరింత ధైర్యం పెరిగే అవకాశం ఉంది, మరింత రక్షణ వచ్చే అవకాశం ఉంది. అంటే మాకు రక్షణ ఇచ్చేది పోయి మీరు ఎవరైతే వాళ్ళు తప్పులు చేసిరో వాళ్లకు మీరు రక్షించే కార్యక్రమం లేకపోతే రక్షణ ఇచ్చే కార్యక్రమం చేయడం అనేది ఇది చాలా ఏరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఈ రోజు వరకు నమోదు అవ్వలేదు పోలీసు వాళ్ళు చేసిన అట్రాసిటీస్ మీద. సో ఈ విషయంలో మీరేమంటారు? వాస్తవానికి అణగారిన వర్గాలు అంటే ఈ పాలకులకు భయం లేకుండా పోయిందండి. ఎందుకంటే వీళ్ళు ఉద్యమాలు చేస్తారు, రాజ్యాధికారం బోరు, కేవలం హక్కుల కోసం ఆలోచన చేశారు తప్ప వీళ్ళు రాజ్యాధికారం పోతలేరని ఒక భావం వీళ్ళకు మనువాదులా కలగడం వల్ల వీళ్ళకి భయం లేకుండా పోయింది. బీఎస్పీ పార్టీ ఆ భయం ఏందో వీళ్ళకి చూపిస్తుంది ఫ్యూచర్లో అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.